తెర మీద తీసుకొచ్చారు. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ నాకు తెలియదు, స్పెక్యులేషనా లేదా నిజంగా విజయమ్మ గారు టీడీపీలో చేరతారా, అవకాశం ఉందా? దీనికి నేను ఒక విషయం చెప్తాను సార్. ఆయన ఏదో ఫ్లోలో మాట్లాడారు, మీరు దాన్ని పట్టుకున్నారు, దానికి ఇబ్బంది లేదు. కానీ అయితే అంత తేలిగ్గా తీసేసే విషయం అయితే ఏం కాదు ఇది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పార్టీలో నుంచి హరికృష్ణ గారు బయటకు వచ్చి వేరే చోట ఉన్నారు ఆయన. సో అలాగే ఇప్పుడు పురంధరేశ్వరి గారు తెలుగుదేశంలో పుట్టిన ఎన్టీ రామారావు గారి కూతురు కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ఎవరిని అనుకుంటారా? పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వలేదా? ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అలాగే వంగవీటి రాధా గారు ఇంతకుముందు అసలు రంగా గారిని చంపిందే తెలుగుదేశం అని మాట్లాడిన వాళ్ళందరూ ఇవాళ తెలుగుదేశంలో ఉన్నారు. సో అందువల్ల ఏది రాజకీయాల్లో ఏది కూడా ఇది కాదు అని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే లేటెస్ట్ మనకి ఉదాహరణ షర్మిల గారు ఈ రోజు వాళ్ళ అన్నగారికి వ్యతిరేకంగా ఉన్నారా లేదా? సరే, ఇంకొక చెల్లి అంటే ఆవిడ వాళ్ళ నాన్నగారు కాబట్టి ఆవిడ వ్యతిరేకం అవడం సహజం. కానీ షర్మిల గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు. నిన్న అదే కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసిందని మాట్లాడారు. అదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధ్యక్షురాలుగా ఉన్నారా లేదా ఆంధ్రప్రదేశ్ కి? సో అందువల్ల ఇలాంటివన్నీ కూడా ఏది కొట్టేసే అవకాశం ఉండదు. అయితే ప్రస్తుతాన్ని పరిస్థితుల్లో సరే విజయమ్మ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలి, లేదంటే షర్మిల గారి దగ్గర ఉండాలి. ఈ రెండు కాకపోతే సొంత నిర్ణయం అయితే ప్రస్తుతానికి ఎన్నికల్లో తీసుకునే అవకాశం కనిపించట్లేదు. కానీ రాజకీయాల్లో ఏది మనం కొట్టిపారేయలేం. సో అందువల్ల ఇది ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఆయన కనుక చెప్పితే అప్పుడు మనం దాని మీద ఇంకా వివరంగా మాట్లాడచ్చు. ఇన్ఫర్మేషన్ కాదు. రవికిరణ్ గారు, సరే ఆ రెండు పార్టీల అంశం పక్కన పెడితే మీ దగ్గరకు వచ్చేప్పటికి ఏమన్నా పునరాలోచనలో పడే అవకాశం ఉందా మీరు రఘురామ గారి విషయంలో? మీ పార్టీ హెడ్ క్వార్టర్స్ రఘురామరాజు గారు విషయం చాలా పెక్యులియర్ గా ఉంది. అది కాకుండా బురద బీజేపీ మీద చెల్లే ప్రయత్నం వారు కూడా ప్రత్యక్షంగా చేశారు. ఇప్పుడు రఘురామరాజు గారు వైసీపీ పార్టీలో ఉన్నారు మొన్నటి వరకు. ఆ పార్టీ ఎంపీ. ఓకే, ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఛానల్ డిబేట్లు అన్ని గత 4 ఏళ్ళుగా చేసింది మనం చూసాం. అయితే వారు అనేక వేదికల్లో మాట్లాడుతూ నేను 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అటు టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి నరసాపురం ఇచ్చినా ఆ పార్టీ తరఫున వెళ్ళి పోటీ చేస్తాను అని వారు స్వయంగా చేసుకున్నటువంటి ప్రకటన. దానిలో భారతీయ జనతా పార్టీ కానీ మా యొక్క ప్రమేయం అయితే ఏమీ లేదు. సో నరసాపురం టికెట్ మేము తీసుకుంటా కారణం గత చరిత్ర కూడా మేము అక్కడ 2 సార్లు గెలిచిన నేపథ్యం ఉంది, తీసుకున్నాం. మా యొక్క పార్టీలో 3.5 దశాబ్దాలుగా పనిచేసిన వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారికి మేము ఇవ్వడం జరిగింది. ఒక కార్యకర్తకి మేము గౌరవించుకుని ఇవ్వడం జరిగింది. దానిలో రఘురామకృష్ణరాజు గారు చేసిన ఆరోపణ ఏంటి? ఒకే భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు, లేదా ఫలానా వ్యక్తి సోమవీర్రాజు గారు అడ్డుపడ్డారు, వాళ్ళ కార్యకర్తకి ఇప్పించుకున్నారు అంటే ఓకే. అలా కాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సోమవీర్రాజు గారు చెప్పి ఆపించారు అంటే ఆ బురద ఏ రకంగా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి టచ్ లో ఉన్నారు అన్నది చెప్పే విధంగా ఏంటి? వారు అనాల్సింది ఎవరికి 4 ఏళ్లుగా సహకరిస్తూ ఏ ఛానల్లో వాళ్ళు సహకరిస్తూ మాట్లాడి ఎవరితో ఫోన్ టచ్ లో ఉన్నారో అందరికీ తెలుసు. వాళ్ళని అనలేక ఆ మరుసటి రోజు మళ్ళీ అన్నారు. ఆ మరుసటి రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిట్టిపోశారు, నాకే టికెట్ ఇవ్వడం నువ్వు పోలవరం ఏం కడతావయ్యా అని ఏకవచనంలో దిగిపోయి తిట్టిపోశారు. అంటే ఏంటి? ఆయన యొక్క విలక్షణమైన పర్సనాలిటీ చూడండి. సొంత పార్టీని 4 ఏళ్ళు తిట్టిపోశారు, ఇంకా రాని బీజేపీని తిట్టిపోశారు, ఇంకా ఏమి చేయని టీడీపీని తిట్టిపోశారు. రేపు జనసేన కూడా ఏమైపోతే జనసేన తిట్టిపోస్తారు. అంటే ఆయనకి గనక ఇవ్వకపోతే ప్రతి వాళ్ళని తిట్టిపోస్తాను అన్న నైజం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఆయనలో నెగిటివ్ యాంగిల్ చూస్తున్నారు, నేను పాజిటివ్ యాంగిల్ చూస్తున్నా. అందరి పట్ల సమభావంతో ఉన్నారు, ఆయన ఎవరిని ఉపేక్షించట్లా, అందరి పట్ల ఒకే రకమైన భావంతో ఉన్నారు, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూడట్ల ఆయన. అయితే నా సూచన ఏంటంటే, మీకు అత్యంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి, మంచి క్రేజ్ ఉందని ఆయనే చెప్పుకుంటున్నారు కాబట్టి, ఆయన ఛానల్లో చెప్తున్నారు నాకు చాలా క్రేజ్ ఉంది, చాలా ఫోన్లు వస్తాయని. ఇండిపెండెంట్ గా పోటీ చేయండి. రాష్ట్రంలో ఎక్కడన్నా సరే మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి మీ సత్తా చూపించండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మీకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, ప్రపంచంలో పోటీ చేయలేం కాబట్టి అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడన్నా మీ నచ్చిన స్థానాల్లో పోటీ చేసి గెలిచి మీ సత్తా చూపించండి. గతంలో కూడా రకరకాల నియోజకవర్గాలు చాలా మంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఉన్నాయి కదా. వాళ్ళ నియోజకవర్గంలో కూడా
నాకు తెలిసి ఉమ్మడి వెస్ట్ గోదావరి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచారు, నాకున్నటువంటి సమాచారం. సో అలాగే ఏ పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి చక్కగా మీరు ఏ ఛానల్ బట్టి ఆ ఛానల్కి వెళ్ళి రేపు నుంచి మాట్లాడుకోవచ్చు కదా. సో నేనేంటంటే బట్టగాల్సి మీద పడేసే విధంగా, ఎదుటి పార్టీల్ని అవమానించే విధంగా, వారికి రంకట్టుగా అంటగట్టే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అది పూర్తిగా ఆక్షేపణీయం. ఎప్పుడైతే వారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారో ఆ సంవత్సరం వాళ్ళ కవరేజ్ ఎలా పడిపోయిందో మీరు గమనిస్తే, ఇది ఎంత అంటే వైసీపీకి ఏమో బీజేపీకి అంటగట్టేస్తారు, ఇది అయిపోయేసరికి మళ్ళీ టీడీపీని తిట్టిపోస్తారు, ఇప్పుడు జనసేన తర్వాత తిట్టిపోస్తారు తర్వాత మళ్ళీ. సో మళ్ళీ ఇప్పుడు కొత్త వెర్షన్ ఏంటి, మళ్ళీ నాకు 2-3 రోజుల్లో మాత్రమే నాకు ఇచ్చే అవకాశం పునరాలోచించుకోవడం ఏంటి, మొత్తం అయిపోయినాక మీరు అన్ని తిట్టడం చేయటం అన్ని అయిపోయినాక మళ్ళీ వీళ్ళు ఆలోచించుకొని ఇస్తారట. అంటే చూడండి, మళ్ళీ ఇది అర్ధరహితం అనేది భావిస్తాను వాసుదేవన్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, అలాగే శ్రీరామ్ గారు, కీర్తన్ గారు అండ్ కిరణ్ గారు, వేణుగోపాల్ గారు, అలాగే సరోజ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం 2-3 సంచలన విషయాలు ఈరోజు.